తమిళనాడు పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికలకు అంతా రెడీ అయింది. తమిళనాడులో మొత్తం 234 అసెంబ్లీ స్థానాలకు రేపు సింగిల్ ఫేజ్ లో పోలింగ్ జరగనుంది. వివిధ పార్టీల నుంచి 234 ఎమ్మెల్యే స్థానాల్లో 4023 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నట్లు తెలిపింది ఎన్నికల సంఘం. మొత్తం 5,73,43,291 మంది ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. వీరిలో 2,80,30,658 మంది పురుష ఓటర్లు, 2,93,04,905 మంది మహిళా ఓటర్లు ఉన్నట్లు తెలిపింది ఈసీ. తొలిసారి 14,59,039 మంది ఓటు వేయనున్నారు. తమిళనాడులో అసెంబ్లీ ఎలక్షన్స్ నిర్వహణకు ముమ్మర ఏర్పాట్లు చేసింది ఎన్నికల సంఘం. ఇప్పటికే పోలింగ్ కేంద్రాలకు ఎన్నికల సిబ్బందితో పాటు ఈవీఎంలు, వీవీప్యాట్లు తరలించింది ఈసీ. మొత్తం 1,06,418 ఈవీఎంస్ వినియోగిస్తున్నట్లు చెప్పింది. అలాగే 75,064 కంట్రోల్ యూనిట్లు సిద్ధం చేశామన్నారు అధికారులు. పోలింగ్ కేంద్రాల్లో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపింది ఈసీ. తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు సజావుగా సాగేందుకు సీసీటీవీలతో నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు అధికారులు. అలాగే వెబ్కాస్టింగ్ ద్వారా ఎప్పటికప్పుడు పర్యవేక్షించనున్నట్లు చెప్పారు. ఎన్నికల విధుల కోసం 1,40,000కు పైగా పోలీసు సిబ్బందిని మోహరించినట్లు చెప్పారు. సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు భద్రతా సిబ్బందిని మోహరించినట్లు తెలిపింది ఈసీ. అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో 100% ఓటింగ్ జరిగేలా ప్రణాళిక సిద్ధం చేసినట్లు చెప్పింది ఈసీ. తమిళనాడు ఎన్నికల్లో త్రిముఖ పోరు నెలకొంది. అధికారంలోని డీఎంకేతో కలిసి కాంగ్రెస్, వామపక్ష పార్టీలు కూటమిగా ఏర్పడ్డాయి. అటు ఏఐఏడీఎంకే, బీజేపీ కలిసి ఎన్డీఏ కూటమిని ఏర్పాటు చేశాయి. ప్రముఖ సినీ నటుడు విజయ్ స్థాపించిన తమిళగా కట్రి వేజగం పార్టీ కూడా పోటీలో ఉంది. అన్ని పార్టీలు ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా విస్తృతంగా ప్రచారం చేశాయి. ఓటర్స్ను ఆకట్టుకోవడమే లక్ష్యంగా ఉచిత హామీలు గుప్పించాయి.